హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో ఫైనలీ స్పైడర్ మ్యాన్ సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఫస్ట్ ట్రైలర్ అయితే నేనైతే బ్రేక్ డౌన్ అయితే చేయలేదు. బట్ సెకండ్ ట్రైలర్లో లిటరలీ చాలా అంటే చాలా స్టోరీ పరంగా, ఈస్టర్ ఎగ్స్ పరంగా చాలానే మనకి అందులో అయితే ఉన్నాయి. సో ఒక్కొక్క సీన్ని క్లియర్గా బ్రేక్ డౌన్ చేద్దాం. చాలా రోజుల తర్వాత అయితే బ్రేక్ డౌన్ వీడియో చేయబోతున్నాం. నాకైతే చాలా అంటే చాలా ఎక్సైటింగ్ అయితే ఉంది. అండ్ నేను చూసేటప్పుడు అయితే నాకు చాలానే కనపడ్డాయి. సో లెట్స్ గో. అండ్ మన దగ్గర నరుటో రెడ్డి కూడా ఉన్నాడు ప్రెసెంట్ అయితే. సో నరుటో రెడ్డి లిటరలీ మేమిద్దరం కలిసి ఒక ఫ్యాన్ డిస్కషన్ లాగా అయితే చేస్తాము. మీకు ఇంకా క్లారిటీగా వస్తుంది. ఇక్కడ లిటరలీ చాలా అంటే చాలా ఎక్సైటింగ్ సీన్ ఉంది. ఇప్పుడు చూడు బ్రో, స్టార్టింగే మన స్పైడర్ మ్యాన్ స్వింగ్ చేసుకుంటే వస్తున్నాడు. సో కానీ ఇప్పటి వరకు మనం స్పైడర్ మ్యాన్ చూసాం, ఎప్పుడు కూడా స్వింగ్ చేస్తూ ఎప్పుడు కింద పడలేదు స్పైడర్ మ్యాన్. సో ఇక్కడ కింద పడుతున్నాడు అంటే తన పవర్స్ ని తను కంట్రోల్ చేయలేకపోతున్నాడు. లిటరల్లీ సెకండ్ డైలాగ్ కూడా సేమ్ అదే అవుతుంది. కామిక్ బుక్ లో సేమ్ ఇలానే ఒకసారి జరిగింది బ్రో. సో అక్కడ ఏం జరిగింది అంటే మన స్పైడర్ మ్యాన్ వచ్చి తన పవర్స్ ని కంట్రోల్ చేయలేకపోయాడు. సో అక్కడ తన వీపు నుండి అసలైన స్పైడర్ చేతులు బయటకు వచ్చాయి. ఎలాగైతే స్పైడర్ ఎలా ఉంటుందో స్పైడర్ లాగా మారిపోతాడు స్పైడర్ మ్యాన్ టోటల్ గా. ఓకే, సో ఇక్కడ ఇలా చూపిస్తారేమో తెలియదు కానీ ఐ థాట్ ఇది చాలా వైల్డ్ గానే వెళ్తాది అనుకుంటున్నా. ఇంకా నీకు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి తెలుసా, ఇక్కడ మనకి స్పైడర్ మ్యాన్ స్టార్టింగ్ మన టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ ఉన్నాడు కదా, అతని మూవీలో నుంచి ఒక ఈస్టర్ ఎగ్ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ నువ్వు జోన్స్ పిజ్జా చూస్తున్నావా? ఇది యాక్చువల్ గా స్పైడర్ మ్యాన్ 1 మూవీలో జోన్స్ పిజ్జా. అక్కడ మన స్పైడర్ మ్యాన్ అక్కడ పని చేశాడు, కట్టి మాత్రం చేంజ్ చేశారు ఎందుకంటే యూనివర్స్ వేరు కదా. ఇక్కడ జెన్స్ పిజ్జా అని పెట్టారు, అక్కడ జోస్ పిజ్జా. ఇప్పుడు నెక్స్ట్ సీన్ లోనే ఇక్కడ చూస్తే మనకి స్కార్పియో లుక్ కనబడుతుంది. ఎందుకు అంటే 2013 తర్వాత మనోడు జైలుకి పంపించేశాడు స్కార్పియన్ ని హోమ్. దాని తర్వాత నుంచి మనకి కనపడలేదు. ఇప్పుడు బయటకు వచ్చి తన సూట్ ని అప్గ్రేడ్ చేసి ఇదంతా చేసి లిటరలీ ఒక బ్యాంక్ ని లూట్ చేస్తున్నాడు. సో అందుకోసమే మిస్ అయినావా అని అడుగుతున్నాడు పనోడు 2013 నుండి. సో ఇక్కడ నువ్వు మన స్కార్పియన్ సూట్ ని గమనిస్తే ఎగ్జాక్ట్ కామిక్ యాక్యురేట్. సో దాని వల్ల మనకి ఇంకా చాలా తెలుస్తుంది తెలుసా. ఇక్కడ మనకి అతనికి స్ట్రింగ్ కనబడుతుంది. కామిక్ బుక్స్ లో స్కార్పియన్ కి చాలా డిఫరెంట్ సూట్స్ ఉన్నాయి, అందులో ఇది చాలా పవర్ఫుల్ సూట్. ఎందుకు అంటే ఇందులో ఒక్కొక్కసారి మనోడు వెనమ్ వేసుకొని తిరుగుతాడు, యాసిడ్ వేసుకొని తిరుగుతాడు, కొన్ని సార్లు ఏం వేసుకొని కూడా తిరగడు. సో నువ్వు నెక్స్ట్ సీన్ చూస్తే ఇక్కడ మన పవర్ యాక్టివేట్ అయిపోయినాయి. లైక్ లిటరలీ ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, మనోడు స్కార్పియన్ ని కుక్కని కొట్టినట్టు కొడతాడు. ఇది థియేటర్ లో బ్లాస్ట్ అయ్యే సీన్, ఫస్ట్ సీన్ బ్లాస్ట్ అయ్యే సీన్. నేను ఎందుకంటున్నానంటే బ్రో, కామిక్ బుక్ లో ఏం జరిగింది అంటే మన డాక్టర్ ఆక్టోవియస్ ఉన్నాడు కదా, సో అతను యాక్చువల్ గా సెనెస్టర్ 6 టీమ్ ని సంథింగ్ రెడీ చేసుకొని స్కార్పియన్ వీళ్ళందరూ రెడీ చేసుకొని స్పైడర్ మ్యాన్ దగ్గరికి వెళ్తాడు గొడవ పడ్డానికి. సో స్పైడర్ మ్యాన్ పవర్స్ అతనికి తెలియదు. స్పైడర్ మ్యాన్ అతని పవర్ కంట్రోల్ చేయలేకుండా ఒక గుద్దితే మన డాక్టర్ ఆక్టోవియస్ కి ఇది విరిగిపోతుంది తెలుసా. ఇది మొత్తం విరిగిపోతుంది, చాలా బ్రూటల్ సీన్ అది. సో ఆ సీన్ ని మనం ఇక్కడ చూపిస్తారు. కావాలంటే నెక్స్ట్ సీన్ లో ఇది నేను ప్రూఫ్ చేస్తా. ఇప్పుడు మనోడు కంట్రోల్ లో లేడు, అందుకోసమే లైక్ స్కార్పియన్ పట్టుకొని పోలీస్ కార్ ని కొట్టాడు. ఇప్పటి వరకు ఏ స్పైడర్ మ్యాన్ కూడా పోలీస్ మీద అటాక్ చేయలేదు. ఇతను మన స్పైడర్ మ్యాన్ కాదు, తన పవర్స్ తన కంట్రోల్లో లేవు, తన కంట్రోల్లో లేడు, కోపం తన కంట్రోల్లో లేదు. లేదు ఒకటి ఇదే యూనివర్స్ కానీ ఇతను పీటర్ పార్కర్ కాదు. ఇప్పుడు పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ కదా భయ్యా, పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ ని కంట్రోల్ చేస్తాడు. కానీ ఇప్పుడు స్పైడర్ మ్యాన్ అసలైన పవర్స్ ని చూపిస్తారు. అంటే తన పవర్స్ మొత్తం ఎక్స్ట్రీమ్ లో ఎలా ఉంటుందో అలా చూపిస్తారు. ఈ సీన్ లో మనోడు బాయ్ నుండి మెంటగా మారిపోయినాడు భయ్యా, సేమ్ మనలాగే. అయ్యో దెబ్బలు తగులుతున్నాయి. ఎందుకు అంటే మనోడు ముందు సూట్ వేసుకుంటుండే, దేని సూట్ మొత్తం మన నానోటెక్ టెక్నాలజీ చేస్తున్న సూట్ తగులుతుంది కాబట్టి తగిలేవి కావు. ఇప్పుడు అతని ముందు వేసుకున్న లైక్ ముందు ల్యాండ్ అవుతున్నవి అవన్నీ చూసావనుకో క్లాత్ ఈజీ కనపడుతుంది నీకు. లైక్ క్లాత్ మొత్తం అంటే మొత్తం లూజ్ ఉన్నట్టు అతనే చేసుకున్నట్టు. సో ఈజీగా దెబ్బలు తగలడం నార్మలే. సో అక్కడ మనకు అదే కనబడుతుంది. మనకి ఇంకా చాలా కనబడబోతున్నాయి.
నేను ఇంకా జస్ట్ ఇప్పటి వరకు 30 సెకండ్స్ మాత్రమే చూసాను ఇప్పటి వరకు. 30 సెకండ్స్‌లో మనకి ఇన్ని డీటెయిల్స్ కనపడ్డాయి. మనకి టోటల్‌గా 2 మినిట్స్ 40 సెకండ్స్ ఇంకా ట్రైలర్ మిగిలుంది. సో భయ్యా లిటరల్లీ చెప్తున్నా, నేను ఒక్కొక్క సీన్‌ని బ్రేక్ డౌన్ చేస్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. నాకు కూడా. సో మనకి ఇంకా చాలానే ఉంది. సో నెక్స్ట్ వీడియోలో దీన్ని మన హల్క్ అండ్ స్పైడర్ మ్యాన్ కవర్ చేసేద్దాం. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ మొత్తం. పార్ట్ 2 కావాలంటే పక్కా కామెంట్ చేయి బ్రో. ఎందుకు అంటే ఇంకా డీటెయిల్స్ చాలా ఉన్నాయి. ఇంకా డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. Yes. ఓకే. సో ఈ వీడియో కూడా నచ్చినట్టయితే బ్రో పక్కాగా లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ ప్లీజ్ ఫాలో దిస్ అకౌంట్ అండ్ Subscribe. సబ్స్క్రైబ్.